హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మనీషా. టుడే స్పెషల్ మా అత్తయ్య చేసిన మామిడికాయ తొక్కు పచ్చడి అండి. సరైన కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పచ్చడి మంచి టేస్ట్తో పాటు ఎక్కువ రోజులు స్టోర్ ఉండేటట్లు కూడా ఉంటుంది. ఈ సీజన్లో వచ్చే మామిడికాయలతో ఈ తొక్కు పచ్చడి ఎవరైనా చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. అత్తయ్య అయితే దీంట్లోకి 5 పెద్ద మామిడికాయలు తీసుకున్నారండి. వీటిని పెద్ద రసాలు అంటారంట. నాకైతే తెలీదు, అత్తయ్యకే తెలుసు. సో ఈ మామిడికాయలు వాష్ చేసుకొని ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నారు. వీటి మీద తడైతే అస్సలు ఉండకుండా చూసుకోవాలి. బాగా ముక్కని ఆరనివ్వాలి. ఎంత ఆరితే అంత బాగుంటుంది. తడి తగిలితే బూజు తొందరగా వస్తుందండి. జాగ్రత్తగా ఉంచుకోవాలి. దీంట్లోకి మనకు కావాల్సింది వెల్లుల్లిపాయలు, కల్లులుప్పు, కారం, పచ్చల కారం అండి, అది మెంతిపిండి, ఆవపిండి, ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. రోలు మంచిగా వాష్ చేసుకొని దాంట్లోకి మనం కట్ చేసుకున్న మామిడికాయలు అండ్ కల్లులుప్పు కూడా వేసుకొని ఇట్లా దంచుకుంటూ ఉండాలండి. కల్లులుప్పు వేసుకుంటే ముక్క జారకుండా మంచిగా నలుగుతుంది. ఇలా అత్తయ్య దంచుతున్నట్లు దంచుకోవాలి. మరి పేస్ట్ లాగా అయితే చేయకూడదండి, కచ్చాపచ్చగా చేసుకోవాలి మంచిగా. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పండగలా ఉంటుంది మా ఇంట్లో ఈ పచ్చడి చేస్తుంటే. అత్తయ్య చాలా టేస్టీగా వండుతారు. మీకు ఇంకేమైనా కర్రీస్ కానీ పచ్చళ్ళు కానీ ఏమైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో నన్ను అడగండి. నేను మీకు పెడతాను వీడియో. ఇలాగా అన్ని ముక్కలు దంచుకుంటూ ఉండాలండి. ఇలా అన్ని నూరుకునేటప్పుడు అయితే వాటర్ వస్తాయి మామిడికాయ ముక్కల్లో. ఇంకా అప్పుడు మనము కారము ఇవన్నీ వేసుకోవాలి. సో ఇప్పుడు కారం వేసుకున్నారు అత్తయ్య. 1/2 కిలో పట్టిందండి మాకు పచ్చళ్ళ కారము. మీరు కూడా అలాగే వేసుకోండి. 1 స్పూను పసుపు, అలాగే 2 స్పూన్ల మెంతిపిండి, 50 గ్రాముల ఆవాలు, 200 గ్రాముల వరకు కల్లులుప్పు పట్టిందండి మాకు. ఈ పిండిలన్నీ కూడా మేము బయట నుంచి తెచ్చుకున్నవే. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ మేము ఇప్పుడు బయట నుంచి తెచ్చుకున్నాము. సో ఇవన్నీ కలిపి మనం నూరుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేట వరకు నూరుకోవాలండి. చాలా అంటే చాలా కష్టం ఈ రోటి పచ్చడి చేయడం, కానీ అత్తయ్య చాలా ఇష్టంగా కష్టమైనా చేస్తారు మా కోసము. చాలా బాగుంటుంది. ఇలాగ అంతా నూరుకున్న తర్వాత మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలండి పచ్చడి. ఆ పచ్చళ్ళలో కూడా కొన్ని ముక్కలు నలగకుండా ఉంటాయి కదా, వాటిని కూడా తీసి మళ్ళీ అత్తయ్య రోట్లో వేసి దంచుతారండి. వాటిని కూడా ఎందుకంటే ముక్కలుగా ఉంటే మనం తినేటప్పుడు బాగోదు. సో వాటిని కూడా ఇట్లా కచ్చాపచ్చగా ముక్కలుగా దంచేస్తారు. వీటినన్నిటి చక్కగా దంచేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుంటారు. తర్వాత దీంట్లోకి మనకి వెల్లుల్లిపాయలు కావాలి. మాకైతే 5 పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు పడినాయండి. వాటిని కూడా అత్తయ్య మొత్తం దంచేశారు. వెల్లుల్లిని కూడా పేస్ట్ లాగా చేయకూడదు, వాటిని కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి. అవి పంట కింద మనకు తగులుతూ ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మేము ఏ పచ్చళ్ళలోకైనా వెల్లుల్లిపాయలు ఎక్కువగానే వాడతాము. సో ఇలాగ వెల్లుల్లిపాయలు కూడా దంచుకున్న తర్వాత పచ్చడి అంతా కూడా దాంట్లో కలిపేశారు. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చళ్ళు ఇంకా ఎక్కువసార్లు నూరకూడదండి. చేత్తో అయితే మొత్తం మిక్స్ చేస్తున్నారు, చూసారు కదా, అలాగే మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత పచ్చడి మొత్తం వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇక్కడతో రోల్ ప్రోగ్రామ్ అయితే పక్కన అయిపోతుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఉంది, అదే తాలింపు పెట్టడం. అది కూడా ఆ తాలింపు పెట్టే విధానం కూడా చాలా బాగుంటుందండి. దాంట్లోనే టేస్ట్ కూడా వస్తుంది ఈ పచ్చడికి. సో లెట్స్ స్టార్ట్ తాలింపు. దాంట్లోకి మనకు కావాల్సింది అయితే వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిరపకాయలు అండి. అవి 10-15 పడుతుంది. ఈ వెల్లుల్లిపాయలు కూడా ఒక 2 పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాము. ఆవాలు, సాయిమినపప్పు, జీలకర్ర అవన్నీ కూడా తీసుకున్నాము. అలాగే ముఖ్యంగా కావాల్సింది మనకి ఇంగువ. సో ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక మాకైతే 3/4 కేజీ ఆయిల్ అయితే పట్టిందండి. ఆ ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు అలాగే తాలింపు గింజలన్నీ వేసుకున్నాము. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. దాని తర్వాత వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా నలగొట్టుకొని అవి కూడా వేసుకోవాలి. అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ ఇంగువ కూడా వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ వెల్లుల్లిపాయల టేస్ట్, ఆ ఫ్లేవరు, ఇంగువ ఫ్లేవరు ఆ పచ్చడికి ఎంతో టేస్ట్ని ఇస్తాయి. సో ఇలాగా అంతా వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పచ్చడి దాంట్లోకి వేసుకోవాలండి. పచ్చడి చల్లారిన తర్వాత అప్పుడు బాక్సుల్లోకి స్టోర్ చేసుకోవాలండి. ఎందుకంటే పచ్చడి వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు, స్టోర్ చేసుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి.
సో ఇలాగా మొత్తం ఆయిల్లోకి ఇవి వేసేసుకోవాలి పచ్చడి. చక్కగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి. మీ ఫ్యామిలీ మొత్తం ఇష్టపడతారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మా అత్తయ్య చేసిన రోటి పచ్చడి చాలా 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 బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే అద్భుతః అనాల్సిందే. థ్యాంక్ యూ గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and hit the bell icon to watch more videos. Thank you.